వచ్చినటువంటి మన కుటుంబ సభ్యులకి పలకరింపులాగానే ఉండాలి తప్ప సుదీర్ఘ ప్రసంగాలు ఉండకూడదు అనేటువంటిది చిన్న రిక్వెస్ట్. తర్వాత కందికుంట వెంకట ప్రసాద్ గారు కదిరి శాసనసభ్యులు మాట్లాడాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. సూపర్ 8 సూపర్ 6 చారిత్రాత్మక సమావేశానికి హాజరైనటువంటి ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలుపుకుంటూ ఈ రోజున నాకు ఇచ్చినటువంటి అంశం యూనివర్సల్ హెల్త్ పాలసీ, ప్రజా ఆరోగ్య భద్రతకు భరోసా. ఇటీవల కాలంలోనే కేబినెట్ లో కొత్తగా ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరికి కూడా 25 లక్షల రూపాయల మేరకు ఆరోగ్య బీమా కల్పించినటువంటి నిర్ణయం పేద ప్రజల జీవితాల్లో ఒక కొత్త మంచి చేయబోతోందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు చెప్తున్నామంటే ఈ మాట, మామూలుగా సామాన్యమైనటువంటి ప్రజలు, మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా భారంగా ఆలోచన చేసేది విద్య, వైద్యం. ఈ రెండు కూడా ఈ రాష్ట్రంలో పేదలకి, మధ్యతరగతికి, దిగువ మధ్యతరగతి చికిత్స కూడా అందించబడుతుందనేది వాస్తవం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా నిరంతరము ప్రజా జీవితంలో రాజకీయ నాయకులతో పాటు శ్రమించేటువంటి జర్నలిస్టులకు కూడా ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని పాత్రికేయ మిత్రులు కూడా అర్థం చేసుకోవాలా సహృదయంతో అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇచ్చినటువంటి కూడా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలనే ఆలోచన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి, ప్రతి పేదవాడి ఆలోచన లేనటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచనకి, ప్రతి పేదవాడికి కూడా 25 లక్షల రూపాయల వరకు ఆరోగ్య బీమా అందించేటువంటి ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకి వ్యత్యాసాన్ని కనుక్కోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఒకటి ఈ వేదిక మీద నుంచి తెలియజెప్తున్నాం. పులివెందుల పక్కనే ఉన్నటువంటి కదిరి నియోజకవర్గ ప్రజాప్రతినిధిగా మీకందరికీ ఒక వాస్తవం తెలియజెప్పాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే కూతవేటు దూరంలోనే ఉన్నటువంటి కదిరి వాసులకు మంచి జరుగుతుందని ఎన్నికల ప్రచారంలో ప్రగల్భాలు పలికినటువంటి ప్రజాప్రతినిధులు ఏం చేసినారంటే నిరంతరము కదిరి లక్ష్మీ నరసింహస్వామిని ఒక బ్రాండ్ ఇమేజ్ గా ఫోకస్ అవుతున్నటువంటి రాష్ట్రంలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రము, ఈ దేశంలోనే ఒక ప్రసిద్ధ క్షేత్రంగా తీర్చిదిద్దాలనే ఆలోచనతో మేము ముందుకు పోతుంటే ఆయనేమో కదిరికి వచ్చేసి ఒక గొడ్డలు కొని వాళ్ళ బాబాయి గొంతు నొక్కేసినటువంటి పరిస్థితులు ఆయన ఆలోచన. ఈ రోజున మీరు రక్తం బారించినారు పులివెందల్లో కదిరి నుంచి గొడ్డలు తీసిపోయి. అదే కదిరి నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొన్న జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీని అమలు చేస్తూ వాళ్ళకి సాగునీరు 2 మండలాలకు అందించినటువంటి ఘనత హంద్రినీవా సుజల స్రవంతి ద్వారా కదిరి నుంచే అందించినామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలుపు.